ఏయ్! నీకు కూడా నీ పెద్ద మ్యూజిక్ డ్రీమ్స్‌ని అచీవ్ చేసుకోవడానికి ఒక చిన్న బుజ్జి స్టూడియోతో స్టార్ట్ చేసుకోవాలని ఉందా? అది కూడా లో బడ్జెట్‌లో. అయితే మరి అది తెలుసుకోవాలంటే తెల్లో మ్యూజిక్ టిప్‌లు ఎవడిస్తాడు మామ ట్రిగ్గర్ సి ఇస్తాడు తీసుకో. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి భయ్యో. ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్‌కి నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ కొన్ని చెప్తాను. ఓకే. ఈ గ్యాప్‌లోని నా బేబీ పిలిచింది ముద్దులాడుకోవడానికి, మా భయ్యా పిలిచాడో ఫాగేయడానికి అని మీరెళ్ళిపోతే మరి మీరు ఆ టిప్పులన్నీ మిస్ అయిపోతారు. మరి నేను కాపాడలేను తర్వాత. ఈ పర్టిక్యులర్ వీడియోని నేను ఒక 3 సెగ్మెంట్స్‌గా డివైడ్ చేశాననమాట. సో, బేసిక్‌లీ ఏంటంటే ఫస్ట్ థింగ్ అనేది మోస్ట్ అఫోర్డబుల్. ఆల్సో మోస్ట్ బేసిక్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ మూడోది మాత్రం ఇంకా బిగినర్‌లోనే ఇంకా ప్రో లెవెల్ స్టఫ్. మనం ఈ ఏ టూల్స్ వాడాలన్నా కూడా మనకొక కంప్యూటర్ వాడాలి. అయితే మరి మొబైల్‌లో చేయలేమా అంటే మొబైల్‌లో, ట్యాబ్‌లో కూడా చేయొచ్చు. కాకపోతే అది ఈ వీడియోలో కాదు. ఒకవేళ మీరు అది గాని తెలుసుకుందాం అనుకోండి మీరు నా కమెంట్‌లో గాని చెప్తే గనక అది నేను వేరే వీడియోలో నేను కవర్ చేయగలుగుతాను. సో, మొబైల్ గొడవ గాని పక్కన పెట్టేస్తే ఇక కంప్యూటర్‌కొస్తే గనక ఈ కంప్యూటర్ మనం మ్యాక్ వాడాలా? పీసీ వాడాలా? అనేది అంత పెద్ద క్వెషన్ ఏం గాదు. మీ ఇష్టం. మీ దగ్గర ఏదుంటే అది వాడండి. అది మ్యాకా? పీసీయా? డజంట్ మ్యాటర్. ఏదైనా పర్లేదు. ఏదైనా నడుస్తది. ఓకే. ఏదైనా వాడొచ్చు. అయితే ఒకవేళ అలా కాదు నేను కొనబోతున్నాను అనుకుంటే గనక ఒకవేళ మీరు మ్యాక్ కొంటున్నారంటే వన్ సింపుల్ థింగ్ ఇస్ ఈ ఎం సీరీస్ చిప్స్ ఉంటాయి చూసారా? M1, M2 బ్లా బ్లా బ్లా. ఆటిల్లో ఏదో ఒకటి తీసుకోండి. ఓకే. ఎనీథింగ్ మీ బడ్జెట్‌కి తగ్గట్టు ఏదో ఒకటి తీసుకోండి. కానీ ఏది తీసుకున్నా వీలైనంత వరకు ప్రో అని ఉంటది. M1 ప్రో, M1, M2, M1 మ్యాక్స్, M1 ప్రో ఇలా బోలెడుంటాయి. అట్లా ప్రో అని ఏదైతే సీరీస్ ఉన్నాయో ఆ ప్రో సీరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. పీసీలో అయితే గనక i7 అయినా, i9 అయినా తీసుకుంటే బెటర్. అంటే i9 కొంచెం క్యాష్ అవుద్ది. సో, అది లేదు అంటే i7 తీసుకోవచ్చు. లేదు అంటే i5 కూడా నడుస్తది. బట్ i7 అయితే బెస్ట్ అనమాట. సేఫెస్ట్ బెట్ అది i7. అలా కాదు నేను ఏఎండీ చిప్స్ వాడతాను అనుకుంటే గనక సేమ్ రైజెన్ 7 అయినా, రైజెన్ 9 అయినా వాడుకోవచ్చు. అండ్ ఇక నుంచి మీకు మ్యాక్‌కి, పీసీకి ఒకటే ఉంటదనమాట. ర్యామ్ ఏంటంటే 16 జీబీ ఆర్ మోర్ ఉంటే సెట్. మోర్ దెన్ ఎనఫ్. అండ్ ర్యామ్ కూడా ప్రతి చీప్ స్టఫ్ అది. చాలా ఈజీగా దొరికేస్తది. ఇకపోతే హార్డ్ డిస్క్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్ఎస్‌డీ అని ఉంటది. సో, హెచ్‌డీడీ కాకుండా ఎస్ఎస్‌డీ అని ఉంటది. ఐడియల్లీ గో ఫర్ ఎస్ఎస్‌డీ. ఇప్పుడు మనం ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు అది రియల్ టైమ్‌లో ఫటాఫట్ రికార్డ్ రైట్ చేస్తా ఉండాలి డిస్క్ మీదకి. సో, చేయాలంటే రైట్ స్పీడ్ మనకి ఎక్కువ కావాలనమాట. ఓకే. విచ్ ఇస్ ద రీజన్ వై గో ఫర్ ఎస్ఎస్‌డీ. అదొక హాఫ్ టీబీ అంటే 512 జీబీ ఉంటే సరిపోద్ది. లేదు మనకు కొంచెం బడ్జెట్ ఉంటే 1 టీబీ వరకు కూడా ఎళ్ళొచ్చు. అండ్ ఫర్ పీసీ యూజర్స్ ఒకవేళ ఇంత తతంగా నేను పడలేను అనుకుంటే వెరీ సింప్లీ జస్ట్ గో టు అమెజాన్. ఏదో ఒక గేమింగ్ పీసీ కొనండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఇక మనం ఫస్ట్ దానికొచ్చేద్దాం. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ జస్ట్ 15,000. ఒక 15,000 పెట్టుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ది స్టూడియో సామాగ్రి అంతా వచ్చేస్తది. ఓకే. సో, స్టూడియో సామాగ్రి అంటే ఏదేది కావాలి? ఫస్ట్ థింగ్ మైక్రోఫోన్ కావాలి. దీనికి BM800 అని ఒకటుంటది. లేదు అంటే మావనో దాన్ని ఎలా పలుకుతారో నాకు తెలీదు గానీ మయోనీస్ లాగా MAONO ఉంటది. ఓకే. AU-A04 అని ఒకటుంటది. అదైనా తీసుకోవచ్చు. ఈ 2 ఎందుకంటే మన అన్వేషణ చెప్పినట్టు ఈ చాలా సవకవి. అది జస్ట్ అరౌండ్ 3,000లో మీకు మ్యాటర్ మూవ్‌మెంట్ సెట్ అయిపోద్ది. ఇకపోతే ఆడియో ఇంటర్ఫేస్. బేరింగర్‌ది యూఫోరియా UMC22 అని ఒకటుంటది. అయితే అది తోపా అంటే పనైతే జరుగుతది మనకి. అంత తక్కువ రేట్‌లోనే పని జరిగే ఒక మంచి ఆడియో ఇంటర్ఫేస్ కావాలంటే ఖచ్చితంగా దానికి మనం అయితే ఎళ్ళిపోవచ్చు. ఇకపోతే హెడ్‌ఫోన్స్. ఈ హెడ్‌ఫోన్స్‌ని ఏకేజే బ్రాండ్‌లోని మీరు గాని స్టూడియో హెడ్‌ఫోన్స్ అని కొడితే మీకు 3 మోడల్స్ వస్తాయి. ఒకటి K72, ఒకటి K52, ఒకటి K92. మాక్సిమం 4K కన్నా అవ్వివి. ఓకే. అంత కాస్ట్‌లీ కూడా ఉండవు. బట్ స్టూడియో హెడ్‌ఫోన్స్ ఉంటే గనక మీకు ఓకే. డీసెంట్ క్వాలిటీ అయితే వస్తది. మీ పనైతే జరుగుద్ది. ఇకపోతే మైక్ స్టాండ్, పాప్ ఫిల్టర్ లాంటి చిన్న చితక యాక్సెసరీస్ ఉంటాయి. మైక్ స్టాండ్ అంటే ఇలాంటిది ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. అండ్ పాప్ ఫిల్టర్ అంటే దీని ముందోటుంది. అండ్ బేసికల్ అంటే మన ప, చ, స్ అలాంటి సౌండ్స్ ఏమైనా ఉంటే అది అడ్డుతదనమాట పాప్ ఫిల్టర్. అవన్నీ కలిపి అండర్ 1,000లో మీకు అయిపోతది. ఇక డా సాఫ్ట్‌వేర్‌కొస్తే గనక ఈ ప్రైస్ రేంజ్‌లో చూసుకుంటే ఇట్ ఈస్ బెటర్ యూ గో ఫర్ ఆడాసిటీ ఆర్ బ్యాండ్ ల్యాబ్. ఎందుకు అంటున్నాను అంటే ఈ 2 మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చేస్తాయి. సో, ఆడాసిటీ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాండ్ ల్యాబ్ ఏంటంటే ఆన్‌లైన్ మ్యూజిక్ మేకింగ్ పనిచేస్తదనమాట. ఇక్కడితో ఈ 15,000 అయిపోయింది. ఇప్పుడు ఒక్క స్టెప్ ముందుకెళ్దాం. ఇప్పుడు 30,000 అది తలుచుకుంటేనే కసి వచ్చేస్తుంది. ఇందులో మైక్రోఫోన్ ఆడియో టెక్నికా 80-20-20 ఇది అసల మెంటల్ మైక్. క్వాలిటీ ఆల్మోస్ట్ దీనిలో వస్తది. ఎందుకంటే ఇది 2035 నేను వాడేది. ఇక ఆడియో ఇంటర్ఫేస్ తీసుకుంటే గనక ఫోకస్ రైట్ స్కార్లెట్ సోలో అని ఒకటి ఉంటది. అది తీసుకోవచ్చు. లేదు అంటే నేను వాడే ఆడియో ఇంటర్ఫేస్ అన్నా తీసుకోవచ్చు. విచ్ ఇస్ ఆడియంట్ ID4. ఇక నెక్స్ట్ హెడ్‌ఫోన్స్ అయితే ఆడియో టెక్నికా M20X అని ఉంటది. మెంటల్ హెడ్‌ఫోన్స్ ఇవి. ఇందులో కూడా మనం కొన్ని యాక్సెసరీస్ తీసుకోవచ్చు.
కానీ దీంతో పాటు మనం ఈసారి కొంచెం అకౌస్టిక్ ఫోమ్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు డా సంగతికొస్తే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రీపర్ అయినా లేకపోతే ఎబిల్టన్ లైట్ అయినా. ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే ఇవి బెస్ట్ అనో లేకపోతే వర్స్ట్ అనో కాదు. బేసిక్‌లీ మీకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ తోటి ఇది ఫ్రీ వచ్చేస్తది. ఓకే. బేసిక్‌లీ కొన్ని అంటే లెట్స్ సే మిడీ కీబోర్డ్ ఇలాంటివి కొన్ని కొంటే దాంతో పాటు ఇది ఫ్రీ వచ్చేస్తది. ఇక ఫైనల్ కేటగరీ ఇంకా రాజమౌళి కేటగరీ ఇది. ఓకే. విచ్ ఇస్ 50,000. ఈ 50,000కి ఇంకా మీరు ఆల్మోస్ట్ ప్రో లెవెల్ ఆల్మోస్ట్ కాదు అసల ప్రో లెవెలే. మైక్రోఫోన్‌కొస్తే రోడ్ NT1 అని ఉంటది. అయితే అది క్రేజీ ఉంటది. అయితే ఆల్మోస్ట్ దీనిలాగే ఉంటది కానీ దీనికన్నా కొంచెం బెటర్ అనమాట. జస్ట్ స్లైట్‌లీ బెటర్. సో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ దట్ యూ కెన్ స్టిల్ స్టే విత్ ఆడియో టెక్నికా 80/20/20. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ద గేర్, ఇట్స్ ద పర్సన్ బిహైండ్ ద గేర్ హూ డస్ ద మ్యాజిక్. ఇంకా ఆడియో ఇంటర్ఫేస్ బేసిక్‌లీ ఇందాక నేను ఏది చెప్పానో దాంతోటి మీరు నడిపించొచ్చు. ఇట్ ఇస్ క్రేజీ AF ఆడియో ఇంటర్ఫేస్. లేదు అంతకన్నా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటే ఆడియెంట్‌లోనే ID4 కాకుండా ID14 అని ఉంటది. బట్ ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ మోర్ ఇన్‌పుట్స్ వస్తాయన్నమాట. మీకు అన్ని అంటే ఒక హోమ్ స్టూడియో సెట్టింగ్‌లోనే మీకు అన్ని ఇన్‌పుట్స్ అవసరం కూడా ఉండదు. సో, ప్రాబబ్లీ యూ కెన్ జస్ట్ స్టిక్ విత్ ఆడియో టెక్నికా ID4 ఇట్‌సెల్ఫ్. ఇక హెడ్‌ఫోన్స్‌కొస్తే ఇది నా బంగారం. దీనికైతే మాత్రం స్పెషల్ మెన్షన్ కావాలబ్బా! నేను చూపించాలి కెమెరాలోని. సో, దిస్ థింగ్. ఓకే. ఇది ఉంటది గురు. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు దానికి నాకు ఉన్న బాండింగ్‌కి మా ఇద్దరికి పెళ్లయ్యి ఉంటే ఈ పాటికి 5గురు పిల్లలున్నాం. ఆల్మోస్ట్ నేను 2018 నుంచి వాడుతున్నాను. ఇప్పటికి ఒక 7 ఇయర్స్ అయింది. స్టిల్ పాడవలేదు. స్టిల్ అదే లెవెల్‌లో వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆసమ్ అనమాట. అయితే డా తీసుకుంటే ఈ లెవెల్‌లో తీసుకుంటే FL స్టూడియో అయినా లేకపోతే ఒక లాజిక్ ప్రో అయినా మీరెళ్ళొచ్చు. ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే అగైన్ ఇవేంటంటే వన్ టైమ్ పర్చేజెస్ ఉంటాయి యాస్ ఫార్ యాస్ ఐ నో. FL స్టూడియో అయితే లైఫ్ టైమ్ ఫ్రీ ఉంటది. ఒకసారి కొంటే సరిపోద్ది. సో, 15-20K ఉంటది. అది మీరు ఒక్కసారి కొన్నారంటే లైఫ్ టైమ్ ఫ్రీ ఉంటదనమాట. బట్ అలా కాదు ప్రో టూల్స్ వాడాలంటే ఇయర్లీ మీరు కడతా ఉండాలి. లేదా క్యూబేస్ వాడాలంటే అది ఫస్ట్ టైమ్ కొన్నప్పుడే 50K ఉంటది. అండ్ దాని తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మీకు న్యూ వెర్షన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు అప్‌గ్రేడ్ చేయడానికి మేబీ ఒక 8K, 10K, 7K అలా ఎంతో అవుతదనమాట. సో, దానితో మనకి ఈ బేసిక్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను చెప్తాను అన్న ఆ ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ DAW. ఈ DAW ఏది చూస్ చేసుకోవాలనే దానికి చాలా పెద్ద గోల ఉంటది. సో, బేసిక్‌లీ FL బెటరా? ఏబిల్టన్ బెటరా? రీపర్ బెటరా? స్టూడియో వన్ బెటరా? ఇవన్నీ ఏది బెటర్ అనేది కాదు. నాకొక మంచి టిప్ ఉంది. ఓకే. యూ కెన్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ స్టార్టింగ్ ఔట్ యూ కెన్ రియల్లీ యూజ్ దిస్ టిప్. విచ్ ఇస్ ప్రతి డా తీసుకోండి. ఒక నెల రోజులు వాడండి. కానీ వాడండి. ఓకే. జస్ట్ అది డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవడం కాదు. ఫ్రీ ట్రయల్స్ చాలా డాస్‌కుంటాయి. ఓకే. డౌన్‌లోడ్ చేసుకోండి. మంచి వెర్షన్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని ఒక నెలంతా మీరు చేద్దాం అనుకుంటున్న పని. మీరు రికార్డింగ్స్ చేస్తారా? మిక్సింగ్ చేస్తారా? లేకపోతే మ్యూజిక్ చేస్తారా? మీ ఇష్టం. ఏది చేద్దాం అనుకుంటున్నారో ఒక 1 హోల్ మంత్ ఆ డా మీద వర్క్ చేయండి. అది అవ్వగానే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక న్యూ డా తెచ్చుకోండి. మళ్ళీ పెట్టుకోండి. హార్డ్‌లీ మేజర్ డాస్ అన్నీ కలిపితే ఒక 6, 7 ఉంటాయి. సో, ఒక 6, 7 నెలల్లో మొత్తం అన్ని డాస్ మీరు కవర్ చేసేస్తారు. ఈ 7 నెలల తర్వాత ఒక్కొక్క డా కంప్లీట్ చేస్తుంటారు కదా! ఒక్కొక్క నెల. కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రో పాయింట్స్ ఏమున్నాయి డా కోసం, కాన్స్ ఏమున్నాయి అనేది మీకు మీరు రాసుకోండి. మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు డాలో. అంతా అయిపోయిన తర్వాత ఈ 6, 7 నెలలు అయిపోతది కదా! అయిపోయిన తర్వాత ఈ ప్రోస్, కాన్స్ వేసేసుకోండి. ఏదైతే మీకు ఓవరాల్ అన్నిట్లోకి దేని ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నారో ఆ డా చూస్ చేసుకోండి. అండ్ ఇట్ విల్ వర్క్ సూపర్బ్ ఫర్ యూ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకేది వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కానీ ఏ డా బాగుంది అనేది పాయింట్ కాదు. ఎందుకంటే అన్ని డాలు బాగానే ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ రేంజ్‌కి వెళ్ళంటే బాగా లేకుండా ఆ రేంజ్‌కి వెళ్ళవు కదా! సో, మీకేది వర్క్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతది. ఇక సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఈ అకౌస్టిక్ ట్రీట్మెంట్. సో, అకౌస్టిక్ ట్రీట్మెంట్ అంటే బేసిక్‌లీ మన రూమ్ చాలా రివర్బీ ఉంటది. ఇప్పుడు నా వాయిస్ మీరు చూస్తే చాలా క్లీన్‌గా వస్తుంది కదా! అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ చాలా ట్రీట్మెంట్ ఉంది గనక అలా వస్తుంది. అయితే అది ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ పాయింట్స్ అని ఉంటే అక్కడ పెడతాం. అయితే దీనికోసం ఇంకా ఇన్ డెప్త్‌గా నేను చెప్పాలంటే అన్నీ ఒకే వీడియోలో నేను చెప్పేస్తూ 5 కూరలు ఒకే కూరలో కలిపి తినేసినట్టు ఉంటది. సో, మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఓపిక చేసుకొని మీరు ఒక కమెంట్ చెప్తే నాకు పలానా వీడియో కావాలి, ఈ టాపిక్ కోసం కావాలని గాని మీరు ఎళ్లి కమెంట్ చేస్తే దాన్ని బట్టి నాకు అర్థమవుతది మీరు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారో దాని మీద నేను వీడియోలు చేయగలుగుతా. సో, అదే అకౌస్టిక్ ట్రీట్మెంట్ కోసం. అండ్ ఒకవేళ అకౌస్టిక్ ట్రీట్మెంట్ నా బడ్జెట్ ఆప్షన్‌లో లేదు, నేను అది చేయకూడదు అనుకుంటున్నాను అనుకుంటే గనక మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు వన్ వెరీ గుడ్ టిప్ వుడ్ బి ఇప్పుడు వింటర్‌లో రగ్గులు కప్పుకుంటాం గదా! అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదిగోండి ఇలాంటి రగ్గులు. ఓకే. ఇలాంటి థిక్ రగ్గులు ఉంటాయి కదా! రగ్గుని ఇలా తీసుకుంటారు. ఓకే. తీసుకొని రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా రికార్డ్ చేస్తారు. ఓకే. సో, ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ నోటీసింగ్ ఎనీ డిఫరెన్స్ బట్ మొత్తం అంతా ఇంకా ఎక్కువ ట్రీటెడ్ స్పేస్‌లా వస్తదనమాట. సో, దట్ విల్ బీ ద యూజ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ రగ్స్. సో, వింటర్‌లో వాడే రగ్గులు మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీరు మీద ఇలా కప్పుకొని దాంతో రికార్డ్ చేస్తే మీ పని అయిపోతది. అండ్ ఇంక ఈ సిట్యుయేషన్‌లో మీరు స్టూడియో మానిటర్‌ల మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కన్నా ఐ వుడ్ ఆల్వేస్ సే ఇన్ ద బిగినర్ స్టేజెస్ ఆల్వేస్ గో ఫర్ స్టూడియో హెడ్‌ఫోన్స్.
ఫోన్స్. ఎందుకంటే హెడ్‌ఫోన్స్ అనేది చిన్న స్పేసే గనుక అది ఆల్‌వేస్ ట్రీటెడ్‌గానే ఉంటది. దానికి మళ్ళీ స్టూడియో మానిటర్స్ పెడితే మీరు ట్రీట్‌మెంట్ అంతా చాలా బావుంటే గానీ దాని నుంచి ఉన్న అవుట్‌పుట్ మీరు ప్రాపర్‌గా ఎంజాయ్ చేయలేరు. ఇంకా ఫైనల్లీ మీడీ కీబోర్డ్స్ అబ్బా! మీడీ కీబోర్డ్స్ అనేది ఇట్స్ ఓకే. ఇఫ్ యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ ఔట్ అండ్ మీరు కీబోర్డ్ కూడా అంత బాగా ప్లే చేయలేరంటే 25 కీవి బోలెడుంటాయి. అకాయ్ ఉంటాయి. లేకపోతే నేను వాడుతున్న ఆర్టూరియా ఉంటది. ఇలా చాలా కీబోర్డ్స్ ఉంటాయి. ఆటిల్లో ఏదోకటి మీరు తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ గుడ్. అండ్ మీకు డాల్ ఆల్రెడీ అంత బాగా వాడడం రాదంటే మరీ ఎక్కువ నాబ్స్, బటన్స్ ఇవన్నీ ఉన్నవి చూడడానికి ఎక్సైటింగ్ ఉన్నా వాటి కోసం వెళ్ళొద్దు. చాలా సింపుల్‌గా ఉన్నవి కొన్ని ఉంటాయి. జస్ట్ కీస్ ఉంటే మేబీ కొన్ని మాడ్యులేషన్ వీల్, పిచ్ వీల్ ఉంటది. అంతవరకే ఉంటది. అవి అలా ఉన్నది తీసుకోండి. మీకు తక్కువ రేట్‌కొస్తది. సో దట్ మీ పని అయితే జరుగుతది. అండ్ ఆప్షన్‌లు ఎలాగో ఉన్నా మీరు అన్నీ ఏం వాడరు. అది మీరు ప్రాపర్‌గా డా ఎలా వాడాలి, ఇంటిగ్రేట్ ఎలా చేయాలో తెలియకపోతే మీరు అది వాడరు కూడా. అండ్ అది తీసుకొని కూడా ఉపయోగం ఉండదు. సో యాస్ ఐ టోల్డ్ యూ మీకు గాని ఏమైనా తెలుసుకోవాలని గాని ఉంటే ఇంకా మ్యూజిక్ కోసం ఈ పర్టిక్యులర్ థింగ్, అది పర్టిక్యులర్ థింగ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే గనక కొంచెం ఓపిక చేసుకొని మీరు గాని కమెంట్ చేస్తే నాకదేంటో తెలుస్తది. సో దట్ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ ఆన్ ద సేమ్ టాపిక్ అన్నట్టు. ఓకే. ఉంటా మరి.